పరమానందయ్య గారు మరియు అతని 12 మంది శిష్యుల యొక్క విచిత్రమైన ప్రవర్తన, వారు చేసే హాస్యభరితమైన ప్రయాణంకు మళ్ళీ మీకు స్వాగతం. ఇప్పటి వరకు మీరు 2 ఎపిసోడ్లను ఆస్వాదించారు. ఇప్పుడు మరొక రసవత్తరమైన మరియు వినోదభరితమైన, బుద్ధిని పెంచే కథలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ కథలు కేవలం వినోదానికే కాకుండా విలువైన నీతులను కూడా సులభంగా అర్థమయ్యేలా అందిస్తాయి. కాబట్టి హాయిగా నవ్వుకోండి, సేద తీరండి. ఇప్పుడు మనం పరమానందయ్య శిష్యుల కథల్లోకి మళ్ళీ ప్రవేశిద్దాం. ఈరోజు మనం చెప్పుకునే కథ పరమానందయ్య గారి శిష్యులు చేసే కార్తీక సోమవారం. ఆ రోజు కార్తీక సోమవారం. పరమానందయ్య గారు తన ఆశ్రమంలో తన శిష్యులతో పాటు కూర్చొని చర్చించుకుంటున్నారు. కార్తీక మాసంలో వనభోజనం చేస్తే చాలా పుణ్యం వస్తుంది. ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తే అనేక శుభ ఫలితాలు కలుగుతాయని పరమానందయ్య గారు చెప్తున్నారు. ఆ మాటలు విన్న ఒక శిష్యుడు, గురువుగారు, మీరు చెప్పేది చాలా బాగుంది. కార్తీక మాసంలో మనం కూడా వనభోజనం చేద్దామా? మీరు సరే అంటే మేము అన్ని ఏర్పాట్లు చేసేస్తాం అంటూ ఆనందంగా గెంతుతూ చెప్పాడు. ఆ మాటలు విన్న దేవభూతి అనే శిష్యుడు, నాకు అన్నం వండడం చాలా బాగా వచ్చు గురువుగారు, ఆ బాధ్యత నాకు ఇవ్వండి అంటూ గురువుగారిని ప్రాధేయపడతాడు. అక్కడున్న మిగతా శిష్యులు కూడా, మేము కూరగాయలు, పిండి వంటలు బాగా చేస్తాం గురువుగారు, అక్కడ బాధ్యతలన్నీ మేమే తీసుకుంటాం గురువుగారు, మాకు ఇవ్వండి, మేము చాలా బాగా చేస్తామంటూ మిగతా వారు కూడా వంత పాడుతారు. ఆ తర్వాత శిష్యులందరూ కలిసి పక్కనే ఉన్న ఒక అడవిలోకి వెళ్ళి ఉసిరికి చెట్టు కింద కూర్చొని భోజనాలకు ఏర్పాటు చేస్తారు. పెద్ద కుండని ఎత్తుకుంటూ ఉల్లాసంగా వంట చేయడానికి సిద్ధమవుతాడు దేవభూతి. అడవిలో శిష్యులందరూ వంట వార్పు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దేవభూతి ఆనందంగా పాటలు పాడుతూ అన్నం వండుతున్నాడు. దేవభూతికి కాస్త సంగీత జ్ఞానం కూడా ఉంది. దానితో పొయ్యి మీద బియ్యం పెట్టి తాళం వేస్తూ కూని రాగాలు అందుకున్నాడు. ఈలోగా అన్నం ఉడుకుతూ బుడబుడమని శబ్దం రావడం మొదలైంది. అది జాగ్రత్తగా విన్న దేవభూతి, ఆహా, మన రాగానికి తగ్గ తాళం కుండకే కుదిరింది, ఘట వాయిద్యం బహుశ్రేష్టమంటారు అనుకుంటూ రాగాలాపనలో కొత్త కొత్త సంగతులు వేయసాగాడు. అన్నం ఉడికే శబ్దం క్రమంగా తగ్గసాగింది. దీంతస్సాదియ్యా, నేనెంత ఉత్సాహంగా సంగతుల మీద సంగతులు దంచేస్తుంటే ఇది తాళం తప్పుతుందే అని ఆవేశంగా పొయ్యిలో పెట్టడానికి ఉంచిన కట్టెనొకటి తీసుకొని కుండ మీద ఒక్క దెబ్బ వేశాడు. అంతే, ఇంకేముంది, మరి కాసేపట్లో సిద్ధం కానున్న అన్నం నేలపాలై పొయ్యి కూడా ఆరిపోయింది. గుడుగుడా శబ్దం, కుండకి నష్టం అని పాడుకుంటూ వంట ప్రయత్నం విరమించి రాగాలు తీస్తూ కూర్చున్నాడు దేవభూతి. ఆ పక్కనే కూరగాయలు తరుగుతున్న 2 శిష్యుల్లో ఒకడు వంకాయలు అందుకొని, ఒరేయ్, వంకాయలు వాతం, ఎవర్రా మీకు చెప్పారు వంకాయ కూర వండమని అంటూ చిరాకుగా ఆ బుట్టెడు వంకాయలు చెరువులో పోసి వచ్చాడు. ఇంకో శిష్యుడు అటుగా వచ్చి, ఒరేయ్, మీరు చేసేది ఏంట్రా, సొరకాయ శ్లేష్మం, దాన్ని ఎవరైనా తింటారా అంటూ సొరకాయల్ని 10 దిక్కులుగా విసిరివేశాడు. మరో ఉద్దండ శిష్యుడు తన అతి తెలివితేటల్ని ప్రదర్శిస్తూ, ఒరేయ్, మీలో ఒక్కరికైనా బుర్రుందా, మనం ఇంత దూరం ఈ అడవికి వచ్చాం, ఈ అడవిలో సర్వరోగ నివారణి విస్తారంగా లభిస్తుంది, దాన్ని తెచ్చి వండితే మనకున్న రోగాలన్నీ పోతాయిరా అని అంటాడు. ఆ మాటలు విన్న మిగతా శిష్యులు, ఒరేయ్, ఏంట్రా అది, ఈ అడవిలో విస్తారంగా ఏం దొరుకుతుందిరా అని అంటాడు ఇంకో శిష్యుడు. మీకెవరికి తెలియదురా, మీకు స్ఫురించలేదా, కరక్కాయరా, అది కూర వండండి, చాలా బాగుంటుంది, పైగా మనకి చాలా మంచి ఔషధం అని సెలవిచ్చాడు. అప్పుడు అందరి శిష్యులు కరక్కాయ వేటలో పడ్డారు. అన్ని అనుష్ఠానాలను ముగించుకొని బారెడు పొద్దెక్కి మిట్ట మధ్యాహ్నం కూడా అయ్యాక గురువుగారు గురుపత్ని నిదానంగా తమ శిష్యులు వండి వచ్చే పంచభక్ష పరమాన్నాలను ఆరగిద్దామని
చాలా ఆత్రపడి ఎంతో ఆనందంతో వనభోజన ప్రదేశానికి చేరుకుంటారు. తీరా చూడగా ఏముందక్కడ? ఆరిపోయిన పొయ్యిలో సగం ఉడికని అన్నం కుండ పెంకుల మధ్య పరుచుకొని ఉండడం తప్ప కూరల జాడ ఎక్కడా లేదు. తమ శిష్యులు ఆహా ఓహో అంటూ చెప్పిన పిండి వంటల ఆచూకీ అస్సలు లేదు. శిష్యులంతా అడవి మొత్తం తిరిగి అవస్థలో ఒకడు చెట్టు మీద, ఒకడు చెట్టు కింద, ఒకడు కొమ్మల్లో ఊగుతూ నిద్రపోతున్నారు. దాన్ని చూసిన గురువుకి గురుపత్నికి మతిపోయేంత పనైంది. అడవి మొత్తం తిరిగి ఏరుకొచ్చిన కరక్కాయలను తీసుకుని ఒక పోగుగా వేశారు. దాన్ని చూసిన గురువుగారు, ఒరేయ్ ఏమిటిరా ఇదంతా అని గురువుగారు అడిగితే, కరక్కాయల కోత గురువుగారు, కనీసం 5-6 వీసల కరక్కాయలైనా లేనిదే కూర సరిపోదు కదా. ఇప్పటికి 2 వీసల కరక్కాయలు పోగు చేయగలిగాం. ఎంత రాత్రికైనా కరక్కాయలు 5 వీసలు పూర్తి చేసి చిటికలో కూర వండి వచ్చేయము అంటూ అంతా ముక్త కంఠంతో ఒకటే జవాబిచ్చారు. కరక్కాయల కూర అదేమిటిరా అంటూ ఆశ్చర్యపోయిన గురుపత్నికి, మీకు తెలియదమ్మగారు, అన్ని రోగాలను కుదిర్చే గుణం ఉన్న ఏకైక కూర కరక్కాయ. అన్ని రోగాలను కుదిర్చే గుణం కరక్కాయకు ఉందని గురువుగారు ఎప్పుడూ అంటుంటారు కదా, కావాలంటే మీరే అడగండి అని ఆ ప్రతిపాదన తెచ్చిన శిష్యుడు సంజాయిషీ ఇచ్చాడు. వీళ్ళని నమ్ముకొని విందు భోజనానికి వస్తే అర్ధరాత్రి అయినా మనం ఉండాల్సింది పస్తే అని గ్రహించుకున్న పేరిందేవి, ఓరి తెలివి తక్కువ సన్నాసుల్లారా, మీ నిర్వాకాన్ని నమ్ముకోవడం నాదే తప్పురా. నేను ఉదయాన్నైనా వచ్చి మడికట్టుకున్నాను కాదు అని చివరికి గురుపత్ని నడుము బిగించి వంట తయారు చేయడం వలన ఆ రాత్రి ఉసిరి చెట్టు కింద శిష్యులు తృప్తిగా భోజనం చేస్తారు. అప్పుడు గురువుగారు, ఈరోజు నిజమైన కార్తీక సోమవారం వ్రతఫలం మనకి దక్కిందిరా. అప్పుడు ఒక శిష్యుడు, గురువుగారు, కరక్కాయల కూర అయితే మనకి ఇంకా మంచి ఆరోగ్యం దొరికేది కదా అని బాధపడుతూ అడుగుతాడు. ఆ మాటలు విన్న గురుపత్ని, నిదానంగా వండే వంటలు కూడా ఆరోగ్యానికి మంచివేరా, కరక్కాయ సంగతి తర్వాత అంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శిష్యులు తమ తప్పుల్ని తెలుసుకొని ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. దేవభూతి మళ్ళీ ఆనందంలో పాటలు పాడటం మొదలు పెడతారు. అది విని అందరూ చెవులు మూసుకొని, ఒరేయ్ ఆపరా, నీ పాటలు ఆపరా, వినలేకపోతున్నాము అంటూ గట్టిగా అందరూ నవ్వుకుంటారు. తర్వాత అందరూ ఇంటికి పయనమవుతారు. చూశారు కదండి, మన పరమానందయ్య శిష్యుల నిర్లక్ష్యం, తెలివి తక్కువ పనులు, చివరకు గురుపత్ని మహాశైలు తెలివితేటల వల్ల వనభోజనం విజయవంతంగా ముగిసింది. కరక్కాయల కూర వండడం ఎందుకు మంచి ఆలోచన కాదు అనేది కూడా మన శిష్యులకి బాగా అర్థమైంది. ఈ కథ మనకు ఏం నేర్పిస్తుందంటే, అర్థం చేసుకోకుండా హడావుడిగా ఏం చేసినా చివరికి అంతా నష్టమే. మనం చేసే పనికి, మన కష్టానికి తెలివితేటలు కలిపితేనే విజయవంతమైన ఫలితం దక్కుతుంది. మీ అందరికీ ఈ కథ నచ్చిందా? మరిన్ని హాస్యభరితమైన చక్కటి నీతిని అందించే పరమానందయ్య శిష్యుల కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేస్తూ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.